Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకోవడం, వారితో కొన్ని నెలల పాటు కాపురం చేయడం, అదను చూసుకొని ఇంట్లోని నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు అందిన కాడికి దోచుకుని ఉడాయించడం. కొన్నేళ్లుగా ఓ నిత్య పెళ్లి కూతురు నడుపుతున్న వ్యవహారం ఇది. తాజాగా ఆ కిలేడి బారిన పడిన ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఆమె గుట్టురట్టు చేశారు. ఇంతకీ ఆ కిలాడి ఎంతమందిని వివాహమాడింది, ఎక్కడ ఈ ఘటన వెలుగులోకి వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. హొయలోనికే వంపు సొంపులతో, తేనె పలుకులతో ఎంతటి మగాడినైనా తన వైపు తిప్పుకోవడం రషీదా అనే యువతికి వెన్నతో పెట్టిన విద్య. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని డబ్బులున్న వారి కోసం ఆరా తీసి మాటామాటా కలిపి ముగ్గులోకి దింపుతుంది. మనసు కలిసింది, మనువాడుదామని ఒప్పిస్తుంది. పక్కా ప్రణాళికతో 3 ముళ్ళు వేయించుకుంటుంది. ఆ తర్వాత వారితో సంసారం చేస్తుంది. ఈ క్రమంలో సరైన సమయం చూసుకొని నగలు పట్టుకుని ఉడాయించడం ఆమెకు పరిపాటే. సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తి ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లి కూతురు లీలలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో 8 మందిని వివాహం చేసుకుని నగదుతో ఆ కిలేడి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఆ యువతి కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని సేలం జిల్లా తారమంగళానికి చెందిన మూర్తి అనే వ్యక్తికి ఇన్స్టాగ్రామ్లో రషీదా అనే యువతితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ ఏడాది మార్చి 30న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన మూర్తికి చేదు అనుభవం ఎదురైంది. పెళ్లైన కొన్ని రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జూలై 4న రషీదా ఇంట్లో నుంచి పారిపోయింది. ఆ సమయంలో 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలను, విలువైన వస్తువులను పట్టుకొని పరారైంది. దీంతో మోసపోయామని గుర్తించిన మూర్తి పోలీసులను ఆశ్రయించాడు. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నీలగిరి జిల్లా గూడలూరుకు చెందిన రషీదా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి డబ్బున్న యువకులను టార్గెట్ చేస్తుందని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత వారిని పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత ఇళ్లలో ఉన్న సొమ్ము, బంగారు ఆభరణాలతో పారిపోతుందని విచారణలో వెలుగు చూసింది. ఆ కిలేడి ఇప్పటి వరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 మందిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిత్య పెళ్లి కూతురు రషీదా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు.